హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజ్నాలస్. సో నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు నా కజిన్ పెళ్ళికి నేను విజయవాడ వచ్చేసాను. విజయవాడ రాగానే అట్లా మన కృష్ణ బ్యారేజ్ పక్క నుంచి అట్లా వెళ్తున్నాను అనమాట. మా మావయ్య వాళ్ళు వన్ టౌన్లో ఉంటారు. సో విజయవాడ వచ్చాను కదా, సో వాళ్ళని కలుద్దామని చెప్పేసి వెళ్తున్నాను. పెళ్ళికి ఒక 2 days బిఫోరే వచ్చాను. ముందు రోజు హల్దీ మెహందీ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో సెకండ్ డే పెళ్ళి ఉంది, మిడ్ నైట్ పెళ్ళి. సో మొత్తం 3 days ఇక్కడే ఉండబోతున్నాను విజయవాడలో. అండ్ మా అత్తయ్య ఆల్రెడీ మెహందీ పెట్టించుకేసుకుంటుంది. పెళ్లి కూతురు అమ్మకు ఆబ్వియస్లీ ఎక్కువ టాస్క్లు ఉంటాయి కాబట్టి అందరితో పాటు కాకుండా కొంచెం ముందే పెట్టించుకుంటుంది. ఈవెన్ బ్రైడ్ కూడా పెట్టించుకుంది అనమాట. విషయం ఏంటంటే హల్దీకి అందరూ కలర్ కోఆర్డినేషన్ వేసుకుంటున్నారు బట్టలు. సో నేను మాత్రం ఎల్లో డ్రెస్ ఏమీ తీసుకెళ్ళలేదు. ప్యాకింగ్ వీడియో కూడా మీకు చూపించా కదా, దానికోసం అప్పటికప్పుడు బీసెంట్ రోడ్ వెళ్ళి ఎల్లో డ్రెస్ విత్ ఇన్ 5 minutesలో, మీరు నమ్మరు, బిల్లు కూడా పే చేసేసాను. 5 minutesలో కొనుక్కున్నాను అనమాట డ్రెస్. కొనేసుకొని ఇంకా ఏవో గాగుల్స్ అవి ఇవి కావాలంటే బీసెంట్ రోడ్లో కొంత షాపింగ్ చేసేసాం. పొద్దున్న అయిపోయింది. పొద్దున్న లేచేసి ఇంకా వెన్యూకి వెళ్ళిపోయాము. ఒక ఫామ్ హౌస్లో వాళ్ళు ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేశారనమాట నా కజిన్స్. సో అక్కడికి వెళ్ళాము. అండ్ మేము వెళ్ళేటప్పటికి అప్పుడే పెళ్లి కొడుకు కూడా వచ్చారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి కలిపి హల్దీ చేయబోతున్నారు అనమాట. సో తను వచ్చారు. వాళ్ళని అట్లా వెల్కమ్ చేస్తూ బెలూన్స్ అట్లా గాల్లో వదిలాము. అండ్ డెకరేషన్ చాలా చాలా బాగా చేశారండి. ఆ ప్లేస్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీ వరకు అట్లా కొంచెం వెళ్ళి చేసుకోవడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫ్టర్ మై మ్యారేజ్ నా కజిన్స్తో నేను ఇంత టైం స్పెండ్ చేసిందే లేదు. ఒక పక్క ఆఫీసు, ఇంకో పక్క ఫ్యామిలీ లైఫ్, ఇవంతా బిజీ అయిపోయి నేను ఒక ఊర్లో వాళ్ళ ఊర్లో ఉండడం, వాళ్ళ ఊర్లో వచ్చినప్పుడు నేను ఉండకపోవడం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంది. నేను చదువుకునే టైంలో ఎక్కువ మేము బయటికి ట్రిప్స్కి వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం అట్లా చాలా తిరిగే వాళ్ళం అనమాట, చిల్ అయ్యే వాళ్ళం. పెళ్ళాక అవన్నీ మిస్ అయ్యాయి. సో మళ్ళీ ఇట్లా నా కజిన్ పెళ్ళి అనే ఒక రీజన్తో మళ్ళీ మేము అందరం కలవడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఒకరితో ఒకళ్ళు నైట్ ఎక్కువసేపు అట్లా మెలుకొని కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ మంచిగా అనిపించాయి అనమాట. అట్లా చెట్ల కింద కొంచెం వేడే ఉందండి విజయవాడలో, వింటర్ అయినా కూడా అట్లా హల్దీ అంతా ఎంజాయ్ చేసాం. తడిచిపోయాము యాక్చువల్లీ. సో ఎక్కువ వీడియో తీయలేకపోయాను. మేము స్టార్టింగే వాటర్లు కొట్టుకోవడం మొదలు పెట్టేపాటికి ఎక్కువ వీడియో తీయలేదన్నమాట. 3కో 4కో లంచ్ చేసేసుకొని ఇంకేదో ఈవినింగ్ మెహందీ తర్వాత ఏదో కొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి చిన్న డిస్కషన్ చేస్తూ ఉన్నాము. నేను ఊరికే కాసేపు అట్లా పూల్ సైడ్ అలా నడుస్తూ ఉన్నా. సో మా కజిన్స్ అండ్ నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్, బ్రైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అందరం కలిసి ఏమి సాంగ్స్కి చేయొచ్చు రీల్స్ అని ప్లాన్ చేస్తున్నాం. కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నారు, కొంతమంది వాళ్ళ సంగీత్లో వాటిలో చేసిన రీల్స్ అవి చెప్తా ఉన్నారు సజెషన్స్. సో లిటిల్ గాసిప్ ఉంటుంది కదా గర్ల్స్ అందరు కలిసినప్పుడు, అట్లా గాసిప్ చేసుకుంటున్నాం మేము. అండ్ బ్రైడ్ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది రీల్స్కి. సో అట్లా మేము అందరం ప్రిపేర్ అవుతున్నాం అనమాట రీల్స్ కోసం. ఏం స్టెప్ వేయాలి ఏంటి అని చెప్పి 1 2 3 చెప్పుకుంటా, చేసింది లేదు పెట్టింది లేదు కానీ ప్రాక్టీస్ మాత్రం చేసామండి 1 గంట దాకా. మధ్యాహ్నం టైం ఉండిందనమాట. మార్నింగ్ హల్దీ ఉండింది, మధ్యాహ్నం కొంచెంసేపు గ్యాప్ ఉంది, నైట్ మెహందీ. సో అట్లా డాన్స్లు వేసుకుంటా నేర్చుకుంటా ఉన్నాము. వాళ్ళు ఒక ఫామ్ హౌస్ తీసుకున్నారని చెప్పాను కదా, మేము కిచెన్ దగ్గర గ్యాదర్ అయిపోయి అట్లా చేస్తున్నాం అనమాట. సో ఆంటీస్ గ్యాంగ్ అంటే మా అత్తలు, మా వదిన్లు, మా అక్కలు అందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళు మీటింగ్స్లో వాళ్ళు ఉన్నారు. మేమంతా పిల్ల గ్యాంగ్ అంతా ఒక దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఇది మెహందీకి డెకరేషను చాలా పర్ఫెక్ట్గా చేశారు. కానీ ఒక చిన్న మైనస్ ఏమైందంటే, మేము యాక్చువల్గా కొంచెం ఎర్లీగా చేయాలి మెహందీ అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయ్యేటప్పటికి, నైట్ అయ్యేటప్పటికి ఆ పురుగులు, ఈగలు అలాంటివి ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట లైట్ వల్ల. సో బయట ఎక్కువ చేయలేదు, ఓన్లీ ఫొటోస్ వరకే బయట చేసాము. మెహందీ పెట్టించుకోవడం అదంతా లోపలే పెట్టించుకున్నాము. బట్ ఫామ్ హౌస్ చాలా బాగుండింది. ట్యాన్ అయిపోతామని పూల్లోకి వెళ్ళలేదు, కానీ నాకైతే అసలు ఎంత ఉండిందో పూల్లోకి వెళ్ళాలని. నెక్స్ట్ డేనే మ్యారేజ్ ఉంది. ఇంత అన్ని కాస్ట్యూమ్స్ రెడీగా పెట్టుకొని, జ్యువెలరీ పెట్టుకుని, మొహం నల్లగా అయిపోయి ట్యాన్ అయిపోతే బాగుండదని చెప్పి చాలా కంట్రోల్ చేసుకుని వెళ్ళలేదు. లాస్ట్లో మెహందీ కొంచెం పెట్టి చేసుకున్నాను అనమాట నేను. ఇంకా లేట్ అయింది ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి. సో చాలామంది పెద్దవాళ్ళు ముందు పెట్టించుకోవాలని చెప్పి అందరు కూర్చున్నారు. సో మేము లాస్ట్కి అయిపోయాము. సో ఎట్లాగో లాస్ట్కి పెట్టించుకొని చాలా చాలా టైర్డ్ అయిపోయాము. పెళ్ళికి ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటా ఉన్నాము. సో ఇది మా బ్రైడ్, ఇంకా వాళ్ళ కాబోయే హస్బెండ్. నేను కొన్ని ఫొటోస్ దిగాను, అవి కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు నా కజిన్స్.
అండ్ దిస్ ఈస్ ద గర్ల్ గ్యాంగ్. నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్, నా కజిన్స్ అందరం కలిసి దిగాము. సో ఇప్పటికైతే ఇది కదా, మళ్ళీ వెడ్డింగ్ బ్లాగ్తో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.